అత్యవసరంగా భేటీ అవ్వడం జరిగింది. ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కీలక నేతలు భేటీ అయ్యారు. ఇక ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీతారాం యెచూరి, తేజస్వి యాదవ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళితో పాటు ఫలితాలపై చర్చించినట్లు సమాచారం. ఇక కౌంటింగ్ తర్వాత పరిణామాలపై నేతలు చర్చించినట్లుగా సమాచారం. ఏడవ దశ ఎన్నికల పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఇండియా కూటమి నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కీలక నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీతారాం యెచూరి, తేజస్వి యాదవ్ సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళితో పాటు ఫలితాలపై చర్చించినట్లు సమాచారం. కౌంటింగ్ తరువాతి పరిణామాలపై నేతలు చర్చించినట్లుగా సమాచారం. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఇండియా కూటమి నేతల కీలక భేటీ, అత్యవసరంగా వీరంతా భేటీ అవడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? లోక్సభ ఎన్నికల్లో పనితీరు, అదేవిధంగా రాబోయే ఫలితాలపై చర్చించేందుకు ఇండియా కూటమి సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ సమావేశం కొద్దిసేపు క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరు కావడం లేదంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిన్ననే తెలియజేశారు. ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉన్నందువల్ల ఈ సమావేశానికి రాలేకపోతున్నట్టు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ కూడా తెలిపారు. సో వాళ్ళు ఒక టీఎంసీ మినహా మిగతా వారంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో బీజేపీ మిగతా పార్టీలన్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ సమావేశానికి వచ్చారు. డిఎంకే తరఫున మనం చూసుకుంటే నిజానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ సమావేశానికి రావాలంటున్నారు, కానీ ఆ పార్టీ తరఫున టిఆర్ బాలు మాత్రమే హాజరయ్యారు. ఆర్జేడీ తరఫున తేజస్వి యాదవ్, సంజయ్ యాదవ్ హాజరయ్యారు. జేఎంఎం తరఫున అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ సీఎం చంపీ సోరెన్, మాజీ సీఎం సతీమణి కల్పనా సోరెన్లు హాజరయ్యారు. ఫరూక్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, సిపిఐ నేత డి రాజా, సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం యెచూరి హాజరయ్యారు. ఇక సిపిఐ ఎంఎల్ తర్వాత యూబీటీ పార్టీ నుంచి కూడా హాజరయ్యారు. ఇక ఆప్ కు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ కి ఈ రోజు ఆయన బెయిల్ ను పొడిగించాలని కోరుతూ తను కింది కోర్టులో ట్రయల్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ ను ట్రయల్ కోర్టు కొట్టేసింది. ఇక రేపు ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన కోర్టు ముందు లొంగిపోవాల్సింది, జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వీళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఎన్సీపీ తరఫున శరద్ పవార్, ఎస్పీ తరఫున అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ తరఫున జితేంద్ర ఆహాద్ వీళ్ళంతా కూడా హాజరయ్యారు. మొత్తానికైతే ఈ సమావేశంలో రేపు కౌంటింగ్ రోజున అనుసరించాల్సినటువంటి వ్యూహాలేంటి, కౌంటింగ్ లో ఏ విధంగా అక్కడ కనుక బీజేపీ కనుక ఏవైనా అక్రమాలకు పాల్పడితే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటిని ఎన్నికల కమిషన్ కి ఏ విధంగా దృష్టి తీసుకురావాలి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించబోతున్నారు. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒకవేళ అంటే తప్పకుండా ఇప్పుడు తమకు మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ 272 వస్తుందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. అదేవిధంగా కూటమిలోని పార్టీలందరూ కూడా నమ్ముతున్నారు. మ్యాజిక్ ఫిగర్ వస్తే ఎవరు సీఎం అభ్యర్థి అన్నది ఈరోజు సమావేశంలో నిర్ణయం కాదు. అంతా ఫలితాలు వచ్చిన తర్వాత ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ని డిసైడ్ చేస్తుందంటే జయరాం రమేష్ ఒక ప్రకటనలో కూడా తెలిపారు. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికలు అస్సాం పార్టీ పేదలు వర్సెస్ ధనికులుగా భావించింది అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి మూడు అనుకూలంగా ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ యొక్క ఎన్నికల్లో ఇండియా కూటమి సంపూర్ణ మెజార్టీ సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ చాలా సీట్లు కోల్పోతుంది.
క్షేత్రస్థాయిలో బీజేపీ గాని నరేంద్ర మోదీ గాని ఎలాంటి జేబు లేదని కూడా కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. కాబట్టి ఇండియా కూటమికి లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ వస్తుంది. మెజార్టీ వస్తే ప్రధాని అభ్యర్థి ఎవరు అని తేల్చడానికి ఏమాత్రం కూడా మేము ఆలస్యం చేయం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పారదర్శకత లోపించింది. ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించాలంటే ఈసీ తటస్థంగా రెఫరీగా ఉండాల్సింది పోయి ఒకే వైపు మాత్రమే మొగ్గింది అన్నది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో ఈ విషయాలన్నిటిపైన ఈ రోజు జనరల్ గా ఈ యొక్క సమావేశంలో చర్చించబోతున్నారు. ఒకవేళ ఇండియా కూటమికి మ్యాజిక్ ఫిగర్ దాటితే ఏం చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.